అందరికీ షాలోం వందనాలు. ఇంతసేపు మనం చెప్పుకున్న ఉపయోగం కాదు, కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే సారాంశ పత్రము. పాఠం పేరు, సబ్జెక్ట్ పేరు ఏంటట? సారాంశము పత్రము. పత్రం అంటే ఏంటిరా ప్రశాంతమ్మ? పత్రం అంటే ఏంటి అమ్మా? ఒక పేపర్ మనం రాసుకునేది పత్రం. అయితే ఈ పత్రాన్ని మనము ఈ పత్రములో లెక్కించినటువంటి 10 ఆజ్ఞల గురించి పరమతండ్రి తన వేలుతో రాసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం మొన్న గోచారంలో కూడా చదువుకున్నాం, కానీ ఏ రకంగా రాలేదు కనుక ఒకసారి చూద్దాం. ఇక్కడ చెప్పవలసినవి కొన్ని విషయాలు మీకు తెలియపరిచిన తర్వాత మీకు క్రమంగా చెప్పుకుంటూ పోదాని అమ్మ. బైబిల్ మాత్రం అలాగే కంటిన్యూ ముందుకెళ్దాని. మొదటి దానికి వచ్చేస్తే అమ్మ బైబిల్ ఇప్పుడు చదవకూడదు, మనకు నేను చెప్పినప్పుడు చదువుతాను. మొట్టమొదటిది ఏంటంటే 10 ఆజ్ఞలు రాసింది ఎవరు? బాగా గమనించాలా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన ఆయన ఎవరాయన? ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తం టోటల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గ్రంథం మొత్తం ఎంత ఉందో, ఈ గ్రంథం మొత్తం 10 ఆజ్ఞలే, వేరే ఎక్స్ట్రా ఏమి రాయలే. పరమతండ్రి రాసింది మొత్తం కలిపి 10 ఆజ్ఞలే తప్ప మరి ఒకటి రాయలే. రాశాడమ్మా? 10 ఆజ్ఞల సారాంశమే తప్ప మరొకటి కాదు. అందుకే అంటానమాట ఈ సారాంశ పత్రము అన్నాడు అనమాట. ఈ కాగితాల సారాంశ పత్రాలు ఇవన్నీ. కనుక సారాంశం ఏంటి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో రాసినటువంటి వ్యక్తి ఎవరు? ప్రశ్న. దీనికి మొట్టమొదటిగా పరమతండ్రి రాశాడని చెప్పుకోవచ్చు మనం, తర్వాత చదువుకుందాం వాక్యం. ఇక రెండవది రాసిన ఆయన ఏ కాలంలో పరమతండ్రి రాశాడు అంటే మోషే ఎవరో తెలియదు మనకి కదా. మోషే రాశాడు, కానీ మోషే ఎవరో మనకు తెలియదు. మోషే ద్వారా రాయించినటువంటి ఆజ్ఞలు ముందుగా రాసిన ఆయన ఎవరంటే దేవుడే. తర్వాత మోషే ఆ పర్వతం మీద కింది దిగిన తర్వాత పలగొట్టాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆగ్రహమైన కోపం కలిగి వాళ్ళు చేస్తున్న శాస్త్రాలను చూసి ఆగ్రహమైన కోపం వచ్చినప్పుడు పలకలు వాటిని విసిరేసినప్పుడు ఆ పలకలు పలిగిపోయినాయి. తర్వాత మోషే మొదలుపెట్టాడు. ఆయన 2 ధర్మశాస్త్రంలో ఆయన దేవుడు రాసిన ధర్మశాస్త్రం, మళ్ళీ రెండవది మోషే రాసిన ధర్మశాస్త్రం. మొత్తం ఆజ్ఞలు మొత్తం ఎన్ని? 613 ఆజ్ఞలు రాశాడు. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు. బాగా గుర్తుపెట్టుకోండి. 613 ఆజ్ఞల్లో దేవుడు స్వయం రాసినటువంటి ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు మాత్రమే రాశాడు. ఈ 10 ఆజ్ఞలు ఏంటంటే మనం ఇంతగా చదువుకున్నాం మనం. కనుక ఇక్కడ మొట్టమొదటిగా మోషే ఎవరో తెలియకపోయినా దేవుడు మాత్రము మోషేను వాడుకున్నాడు. తర్వాత రెండవది బైబిల్ ప్రకారము పాపం అనగా ఏమి? రెండవది. మూడో దానికి వచ్చేస్తే దేవుని ధర్మశాస్త్రంలో కూర్చున్నటువంటి సత్యమును, దేవుని ధర్మశాస్త్రం కూర్చున్న సత్యము. నాలుగవది దానికి వచ్చేస్తే దేవుని 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము అన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు మాత్రమే చెప్పబడుతుంది. ఇక పోతే ఐదవది తీర్పు దినమందు నేను పడుదును అని చెప్పినటువంటి మాట. తీర్పు దినమన రక్షింపబడుదును. దేని ద్వారా? ధర్మశాస్త్రము ద్వారా. తర్వాత 6వదికి వచ్చేస్తే ప్రజలు రక్షింపబడినది ఎలా? ఇక పోతే 7వ దానికి వచ్చేస్తే పరిపూర్ణముగా మారు మనసు నొందిన క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులా లేకపోతే ఇశ్రాయేలులా? 2. ఇక్కడికి వచ్చేసి 8వ దానికి వస్తే కృప కింద జీవించున్న వ్యక్తి ఎవరు? వ్యక్తులు ఎవరు? ఇక్కడ పాపము చేయకుండా 10 ఆజ్ఞలను నేరగలడు. ధర్మశాస్త్రమును పాటించకుండా ఉండుటకు సరైనది కాదు ఇక్కడ. కనుక ఇక్కడ 9 దానికి వచ్చేస్తే ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేర్చును. ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేర్చును. ఇలా చెప్పుకుంటూ వస్తే 10వది ఇక్కడ అంటుంది మోషే ధర్మశాస్త్రంలో ఉన్నది. మోషే రాబడింది అనమాట. ఈ విధంగా చెప్పబడినటువంటి వాటిలో నుండి మనం చెప్పుకోవడానికి వివరింపబడినటువంటి ఒక్కొక్క దాని వివరణ మనం నేర్చుకుందాం. ఇక్కడ మరొక మాట ఏంటంటే మొట్టమొదట చెప్పినటువంటి మాట మోషే ఎవరో దేవునికి మాత్రమే
తెలుసు. ఎప్పుడు తెలుసు? మోషేని ప్రజల మధ్య పంపడానికి, ప్రజల యొక్క మంచిని చెడును తెలుసుకొని దాన్ని వివరించడం కోసం మాత్రమే మోషేని పిలుచుకున్నాడే తప్ప అంతకుముందు మోషే ఎవరో దేవునికి తెలుసు, కానీ దేవుడు ఎవరో మోషేకి తెలియదు. ఒకటి అయిపోయింది. ఇక రెండవది, బైబిల్ ప్రకారము పాపమనగా ఒక వ్యక్తిగత లోపము మాత్రమే కానీ మరొకటి కాదు. ఏంటట? వ్యక్తిగత లోపమే కానీ మరొకటి కాదు. దేవుని ధర్మశాస్త్రమును ఆజ్ఞ అతిక్రమించుట తప్పనిసరి ఈ పాపమే, తప్పనిసరి పాపమే. అతిక్రమించటము తప్పనిసరి పాపమే. ఇకపోతే మూడో దానికి వచ్చేస్తే సంతోషకరమైన జీవమునకు అది ఒక పరిపూర్ణ మార్గదర్శి. ఇవన్నీ రెఫరెన్స్తో మనం వద్దాం తర్వాత. ఇకపోతే నాలుగోది వచ్చేసి ఏమంటాడంటే, పాత నిబంధన కాలంలో మాత్రమే పవిత్రమైనది ఈ 10 ఆజ్ఞల గురించి చెప్పుకునేటువంటి వారు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, శిలువలో యేసు ప్రభువు చేత కొట్టివేయబడ్డాయి అంటుంటారు. ఏం కొట్టివేయబడ్డాయి తర్వాత మాట్లాడుకున్నాయి. ఇకపోతే మూడవది, ఇక్కడ ఐదో దానికి వచ్చేస్తే గొప్ప పుణ్య కార్యములు చేయటం ద్వారా 10 ఆజ్ఞలు గల ఆ 10 ఆజ్ఞలను పాటించినట్లే. బాగా గమనించాలి ఇక్కడ. ఇకపోతే ఆరవ దానికి వచ్చేస్తే ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా, ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా అని మాత్రము కాదు. ధర్మశాస్త్రమును పాటించినప్పుడు దాన్ని అతిక్రమించినట్లు కాదు. అదేవిధంగా ఏడో దానికి వచ్చేసి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మెస్సియా ఇచ్చు శక్తి ద్వారా దేవుని ధర్మశాస్త్రమును గైకొందురు. తర్వాత ఎనిమిదో దానికి వచ్చేసి పాపము చేయకుండా 10 ఆజ్ఞల్లో మేరగలడు. ధర్మశాస్త్రమును పాటించకుండా ఉండుటకు స్వతంత్రుడు కాడు. ఇలా అక్కడ అంటున్నటువంటి ప్రతి దానికి ఒక్కొక్క వివరణ కనపడుతుంది. దయతో వీడియో చూస్తున్న వారుగా కూడా 10 ఆజ్ఞలు ఎంతకుముందు మనం వీడియో పెట్టడం జరిగింది. దీనిలో రెండవ భాగం అని మీరు నేర్చుకోవాలి. మొదటి భాగము, రెండవ భాగం అన్నీ 10 ఆజ్ఞలే అనుకొని మాత్రం మీరు చూడవద్దు, దాన్ని అనుకోవద్దు. ఇది రెండవ భాగం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మొట్టమొదటికి వస్తున్నా. 10 ఆజ్ఞల్లో గల మొట్టమొదటి యొక్క ఆజ్ఞ ప్రారంభించిన ఆయన ఎవరు అని అన్నాను కదా. ఆయన ఎవరైనా అంటే దేవుడే. ఎక్కడ రాశాడు, ఎప్పుడు రాశాడు? నిర్గమకాండము, కొద్దిగా స్పీడ్గా ఉందని బైబిల్ ప్రకారంగా. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్టు. ఎక్కడ చదువుతున్నామా? 31:12 కాదురా, 18. సారీ. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించును. ఎక్కడట? సినాయి పర్వతం మీద మోషేతో మాట్లాడటం సాధించిన తర్వాత ఆయన తన శాసనములు గల ఏంటట? తన శాసనములు గల 2 రాతి పలకల్లో చెక్కి అనగా ఎలోహీము రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. చాలు అమ్మా. దేవుడు దేనితో రాశాడా? పెన్నుతో రాశాడా? దేనితో రాశాడు? తన వేలుతో రాశాడు. దేని మీద రాశాడు? రాళ్ళ చెక్కబడిన రాతి పలకల మీద రాశాడట. తన వేలుతో రాశాడు. అమ్మా, మీ చేతుల్లో బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? బైబిల్ ఉన్నటువంటి వాళ్ళంతా బైబిల్ లేకపోతే ఒకసారి. అమ్మా, మీకు బైబిల్ ఉంది కదా, మీరు చదవట్లేదు, చదువుతారా? ఓకే. బైబిల్ ఉన్న వారందరూ చాలా జాగ్రత్తగా మనము లైన్గా పోదాని ఇక్కడ చెప్పబడినటువంటి మాట. ఎవరు రాశారు ఇప్పుడు ఈ బైబిల్ని? అమ్మా, ఈ బైబిల్ని ఎవరు రాశారు? పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడే రాశాడు. మనుషుడు రాసింది కాదు. చాలామంది అంటుంటారు కదా. దయతో వీడియో చూస్తున్న వారికి కూడా ఇది ప్రేమపూర్వకమై తెలియపరుస్తుంది. ఏంటంటే
ఇది దైవ గ్రంథం కానీ ఈ దేవుని గ్రంథం అని పేరు పెట్టారే తప్ప ఈ మనుషులు మాత్రమే రాశారు, మనుషులు రాసినటువంటి ఈ పుస్తకానికి విలువేంటి అని కొందరి యొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ దైవవాది అభిప్రాయము తప్పు, ఆలోచన తప్పు, వారి విధానము తప్పు. అక్కడ ఆ తప్పుల పట్టు ఒకటే కాదు, దేవునికి విరోధంగా మార్చబడుతున్నారు దయతో. అలాంటి యొక్క అభిప్రాయం ఉన్నవారు మార్చుకోవడానికి చాలా తక్కువ సమయంలో మీరు ప్రయత్నం చేయాలని నా హృదయానుసారంగా మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత దేవుడు వేలుతో రాసినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రెండవ దానికి వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, ఏమన్నా బైబుల్ ప్రకారము పాపం అనగా ఏమి అని మనం చదువుకున్నాం కదా. చూద్దాం 1వ యోహాను పత్రిక తత్వబోధాన్ని రాసుకోండి, అంటే చదివిన తర్వాత రాసుకోండి. 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై హల్లెలూయా. ఈడ పాపం అనగా ఏమి అమ్మా? పాపము అనగా ఏమి? ఈ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ఈ పాపము మనము అప్పుడు ఏమవుతున్నామంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఓ పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా మీకు శ్రమ. ఎక్కడుంది మాట? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఈ వీడియోలో ఖచ్చితంగా రిఫరెన్స్ ఉంటుంది, తప్పక నెమ్మదిగా చూడొచ్చు మీరు. యెషయా గ్రంథము చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 2వ వచనం. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మోసే కాదు, ప్రవక్తలు కాదు, మనుషులు కాదు. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. యావే మాట్లాడుచున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని వెరుగును, గాడిద తన సొంతవాణి తోటిని వెరుగును. ఇశ్రాయేలు అనగా యెహోవాను ఆరాధించు వారికి తెలివి లేదు. నా ప్రజలందరూ నన్ను యోచింపరు. వీరందరూ ఏమైపోయారట? ఆజ్ఞ అతిక్రమింపబడిన తర్వాత ఓ ఈ పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, ఏదట? దుష్ట సంతానమా, చెరుపు చేయు ప్రజలారా. ఏముందటమ్మా? ఏముందటయా? శ్రమ. పరమతండ్రి స్తోత్రం. అందరూ నోరు తెరిచి పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటి? దేవుని స్తుతించుట. నోరుండి మనం ఖచ్చితంగా పలకటం అనేది తప్పక మనం చిక్కుపడనక్కర్లేదు. మన తండ్రిని మనం గణపరచుకోవడం తప్ప మరొకటి కాదు. దయతో హల్లెలూయా అన్నప్పుడు మీరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుని స్తుతించునుగా కానీ అర్థం గమనించాలి ఇక్కడ. ఇక రెండవ దానికి వచ్చేస్తే ఇప్పుడు పాపం అనగా ఏంటి, ఏమని తెలిసింది ఇప్పుడు మనకి? ఈ పరిశుద్ధ గ్రంథమును యావే తండ్రి తన ఏలుతో రాసినటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథమును మీరుట అది పాపం అన్నాడు కదమ్మా. అంతేనా? 10 ఆజ్ఞల్లో ఒకసారి వెళ్ళండి మీరు. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. ఎలోహిమైనటువంటి యావేని నేనే, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను ఎలపలకి రప్పించి తిని. ఏమని చెప్పాడమ్మా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చాలా ఇక్కడ ఆగుతాని. ఇలా చెప్పుకుంటూ పోతే 8వ వచనం కాడికి పోదాం. ఇక్కడ ఆగుతాయి. విశ్రాంతి దినమును
పరిశుద్ధముగా అంటే అపవిత్రత కాదు, పవిత్రముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. ఇప్పుడు విశ్రాంతి దినం అంటే ఏంటి? పోయించారు చెప్పా మీకు. ఎరమ్మ గారు లేరు ఆ రోజు. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు రా? సరితమ్మ ఫోన్ మాట్లాడుతుందా? సునీతమ్మ విశ్రాంతి దినం అంటే ఎప్పుడు రా అమ్మా? అమ్మా అమ్మా శనివారం అని బైబుల్ ఎక్కడన్నా ఉందా? ఆదివారం అని ఎక్కడన్నా ఉందా అమ్మా? ముందు రోజు వెనక రోజు అని చెప్తుంటే తప్ప శనివారము విశ్రాంతి దినము అవునని లేదు, ఆదివారం ఆరాధన ఆదివారం అని లేదు. ఉందా? మరి ఎట్లా మరి ఏం చేద్దాని? ఇప్పుడు మనం బైబిల్లోకి వద్దాం. ఆది అనగా మొట్టమొదటిది అని మనకు తెలియపరుస్తుంది. అంతేనమ్మా? ఆది అనగా మొట్టమొదటిదని మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు చెప్పాడు ముందుగానే, దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు అని చెప్పాడు మొట్టమొదటిగానే కదమ్మా. మొట్టమొదటిగా ఆయన ప్రారంభించాడు. అక్కడ పని చేశాడా విశ్రమించాడా? ఆయన మొదటి రోజు అనగా మొదటి రోజు పేరేంటమ్మా? అమ్మా ఆది అని ఎక్కడ చెప్పాడు? ఆది కాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అమ్మ ఏరమ్మ గారు ఏముంది అక్కడ? ఆది అందు ఉందా అమ్మా? దేవుడు భూమి ఆకాశంలో సృజించిన అన్నాడు కదా. దేవుడు భూమి ఆకాశంలో సృజించిన అంటే పని చేస్తున్నట్ట కాళ్ళు ఎప్పుకున్నట్ట అమ్మా? రైట్. మరి ఈరోజు మనం ఆదివారం ఆరాధనని ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఆజ్ఞను మనం మీరిన వాళ్ళమా ఆజ్ఞను పాటించిన వాళ్ళం అవుతావా అమ్మా? అమ్మా ఆది అనగా ఎప్పుడు? ఆది అంటే ఏంటి? మొట్టమొదటిదే కదా. మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు? పని చేశాడా ప్రశాంతంగా ఉన్నాడా? పని చేశాడు. ఆయన విశ్రాంతి దినమున ఏం చేయాలి? ఏం చేయొద్దు అన్నాడు అన్నా? పని చేయవద్దు అన్నాడు. పని చేయవద్దు అంటే పని చేస్తున్నట్టు వీళ్ళు చేయాలా చేయొద్దా అమ్మా? చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే నేను చేస్తున్నటువంటి విధానం మీరు చేయండి అన్నాడు. అంతే కదా. అందుకే మనం ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. అది కూడా ఇంకా లోనికి వస్తా, స్వాభావికములు కూడా వస్తాయి. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఈ మాటల్లో. అందుకొరకే ఆది అంటే మొట్టమొదటిది. ఆది అనగా మొట్టమొదటిది. మరి చూద్దాం ఒకసారి. ఏమ్మా సరితమ్మా, ఆది అంటే మొట్టమొదటిదేనామ్మా? సరితమ్మా మొట్టమొదటిదేనా? అమ్మ వందనాలుగా బాగేనా? ఓకే తల్లి కూర్చుంది. అమ్మా ఆది అంటే మొట్టమొదటిదే కదమ్మా, అంతేనా? లేవ్య కాండము చీడు త్వరగా. లేవ్య కాండము 23వ అధ్యాయము 1 బైబిల్ చదవండి, దయతో జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు ఆశీర్వాద దీవెనలో పొందండి. ఇదే మనం నేర్చుకునేది. లేవ్య కాండం ఏముంది చదవండి మేడం గారు? 23వ అధ్యాయము మొదటి నుంచే చదవండి. మీరు చదవరా? చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగు చదివించును, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము. ఇక్కడ ఆగుదాయి. మీరు సాటింపవలసిందంటే అర్థం ఏంటి? సాటించడం అంటే ఏంటి? అమ్మా మీ పేరేదో ఉండినారా? మీ పేరేదో ఉండే? సునీతమ్మ. సునీతమ్మలో ఎక్కువ మనకు వస్తాము. మంచిది. సాటించడం అంటే ఏంటమ్మా? సాటించండి అంటే ఏంటి? ఇది మాట. సాటించండి అంటే ప్రకటించండి అని అర్థం. మళ్ళా చదువురా. మరియు యెహోవా అనగా యావే మోషేకు ఇలాగు చలవించెను, నీవు ఇశ్రాయేలులతో ఎట్లనము. ఇక్కడ ఏమన్నాడమ్మా? మీరు సాటింపవలసినటువంటి
యావే నియమించిన నియామక కాలములు ఇవే. ఇవి. ఈ కాలముల యందు ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. ఎన్ని చేయాలటమ్మా? ఎప్పటి నుంచి చేయాలరా పని? అమ్మా ఎరమ్మ గారు, ఎక్కడి నుంచి చేయాలి పని? ఇప్పుడు 6 దినాలు పని చేయమన్నాడు కదా, ఎక్కడి నుంచి చేయమన్నాడు అమ్మా అని ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు ఆ మాట? ఆదికాండం ఒకసారి చదువు. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదువు. సునీతమ్మ మీరు చదవండి రా. ఆదికాండం 1వ అధ్యాయం, అదే 1వ అధ్యాయం 1 వచ్చినాం. మీ దగ్గర కొత్త నిబంధన ఉంటుంది, అందులో ఉండదులే అమ్మ, అందులో ఉండదులేరా, అందులో ఉండదు. దొరికిందారా ఎరమ్మ గారు? దొరికిందా? ప్రశాంతమ్మ చదువురా. ఇక్కడ ఆగుదాయి అమ్మ సరితమ్మ. ఎలోహిం అంటే దేవుడు అని అర్థం. ఇప్పుడు నా కాడ బైబిల్లో ఉండదు, చూపిస్తాం మీకు. మీ దగ్గర బైబిల్లో ఉండదు. అక్కడ ఒకే ఒక చోట ఉంటుంది. ఎక్కడంటే మార్క్స్ వార్తలో ఒకే ఒక చోట పడుతుంది. ఎలోయి ఎలోయి లమా సబక్త అని 2 చోట్ల ఉంటుంది. మత్తయిలో ఉంటుంది, మార్కులో ఉంటుంది, అంతేగా. తర్వాత లూకాలో కూడా ఉంటుంది అనుకుంటా. కనుక ఎలోయి అనగా దేవుడు, అట్లా అనమాట. మళ్ళీ చెప్పమ్మా. ఎలోహిం ఆది అని దేవుడు భూమి ఆకాశమును సూచించిన. ఇక్కడ ఆగుదాయి అమ్మ. ఆది అంటే మొట్టమొదటిదా లేకపోతే 7వదా? ఇప్పుడు దేవుడు పని చేశాడా లేకపోతే ఏనా ప్రశాంతంగా కూర్చున్నాడా? పని చేశాడు కదా. ఇప్పుడు ఆది అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు? వారాల్లో వరుస క్రమము, వారాల్లో ఎన్ని వారాలు ఉన్నాయి ఇక్కడ? ఆది, సోమ, మంగళ, అంతేనమ్మా, బోధ, గురు, శుక్ర, శని. 7 రోజులు పడుతుంది కదమ్మా, అంతేనా? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులే కదా. ఇప్పుడు 6 రోజులు శుక్రవారం వస్తుంది కదమ్మా మన భాషలో. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఏముందనంటే, ఈ బైబిల్లో ఉన్నాయి, నా దగ్గర ఉన్న బైబిల్లో ఉన్నాయి, కావాలంటే చెప్తారా అండి. ఇక్కడ అంటాను యామ్ రిషోన్ మొదటి దినము, యామ్ శని 2వ దినము, యామ్ స్లిసి 3వ దినము, యామ్ రవి 4వ దినము, యామ్ అమిసి 5వ దినము, 6వ దినము యామ్ సిసి, యామ్ సబ్బాత్ 7వ రోజు. అంతేగాని మొదటి రోజు ఒకే ఒక రుజువు ఏంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సూచించెను. అంతేగా అక్కడ ఆది అనగా మొట్టమొదటిది అంటే పని చేసేటటువంటి సమయం. ఆయన ఎన్ని రోజులు చేశాడమ్మా? ఆయన యామ్ సిసి వరకు చేశాడమ్మా. 6 దినాలు పని చేశాడు. 7వ రోజున ఆయన ఏం చేశాడు? మందిరములో ఇరుపక్కల నుండి తన మహిమను కుమ్మరిస్తూ మందిరములకు వచ్చి ఉన్నాడట. హెస్కేల్ గ్రంథంలో ఉంది ఆ మాట. అది ఎప్పుడు? 7వ రోజు ఉన్నాడు. ఇప్పుడు 7వ రోజు ఆది అంటే మొట్టమొదటిదా 7వ రోజా అమ్మా? ఆది అంటే మొట్టమొదటిదా 7వదా? సరితమ్మా, ఆది అంటే మొట్టమొదటిదా 7వ రోజా? మొట్టమొదటిది కదమ్మా. మరి మొట్టమొదటిదాన్ని మరి సోమవారం మొట్టమొదటి అంటారు ఏంది? అది బైబిల్ ప్రకారం తప్పు, ఏ క్యాలెండర్ ప్రకారం కూడా తప్పే. సోమవారం అనేది మొట్టమొదటి అనేది తప్పు, అది తప్పుడు ప్రచారం. అవునా కాదా అమ్మ? నువ్వు చెప్పరా. సోమవారం ఫస్ట్ దామా గట్టి చెప్పండి. కాదు అని ఎవరు చెప్పారు? చరిత్రలు చెప్తున్నాయి, అనేక ఆధారాలు ఉన్నాయి. ఆది అనేది మొట్టమొదటి అని ఎవరేం చెప్పగలరు? అవునా కాదా? ఈ మొట్టమొదటి దాన్ని మొదలుకొని 6 చేశాడు, 6 రోజులు చేశాడు. 7వ రోజు ఏం చేశాడట? ఆయన విశ్రమించాడట. ఇంతకుముందు మనం చదువుకున్నాం నిర్గమకాండంలో. 7వ రోజు విశ్రమించాను అన్నాడు, అంతే కదమ్మా. ఆ విశ్రమించిన అంటే సెలవు తీసుకున్నాడు. ఈ సెలవు రోజు ఎవరికి సెలవా? ఎవరికి సెలవమ్మా? దేవుడు ఏ విధంగా అయితే 6 రోజులు పనిచేసి 7వ రోజు సెలవు తీసుకుండో, మనుషులుగా కూడా 6 రోజులు పని చేయాలి. 7వ రోజు పవిత్రమైనటువంటి పరిశుద్ధ మందిరంలో కూడుకొని పరమ తండ్రిని ఆరాధన చేయాల్సినటువంటి చట్టం.
ఎవరు చెప్పారు ఆ మాట? లేవియకాండం మరొకసారి చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. చెప్తారు పదే. అతడు ఆ సమాధాన బలి పశువుల యొక్క ఆంత్రముల లోపలి పోవను, ఆంత్రముల నీవు పోవంతటిని. ఎక్కడ చదువుతున్నామా? లేవియకాండం 3:3. 23:3 కాదు, అదే లేవియకాండం. 6 దినములు పని చేయవలెను. ఎన్ని రోజులు ఆటమ్మా? 6 దినములు, అనగా 6 రోజులు పని చేయవలను. వారము 7వ దినము విశ్రాంతి దినము. ఏమ్మా ఈరమ్మ గారు, వారం 7వ రోజు విశ్రాంతి అనమాట. వారం 7వ రోజు ఏ రోజు? యామ్ సబ్బాత్, బైబిల్లో మాట యామ్ సబ్బాత్. ఇప్పుడు మనం పెట్టుకున్న మనుషులు పెట్టిన పేరేంటి? శనివారము, అంతేనమ్మా? ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట. ఎలా చెప్తున్నావా నువ్వు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 28 త్వరగా పోలేదు. నాకు ఇక సబ్జెక్ట్ చాలా ఉంది మీకు చెప్పవలసింది. స్వాభావికంలోకి వెళ్ళిపోవాలి, అప్పుడు మనకు అర్థమైంది. ఎందుకు నష్టపోతున్నాం కూడా అక్కడే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఒక్క మాట చదువుకోండి, లోనకల్లే. ఏం చెప్పాను ఇప్పుడు మీకు? ఏం చెప్పానమ్మా? అమ్మా ఏంటి అలా అలా మౌనం కూడా అర్థం కావట్లేదా మీకు? అమ్మా అమ్మా మరి ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్తే ఏమన్నా డబ్బులు వసూలు చేస్తున్నానా? నేను ₹1 కూడా వసూలు చేయను. ₹1 కూడా అడిగితే నా చెవు పట్టుకోండి. ₹1 కాదు, 1 పైసా కూడా అడగడం మిమ్మల్ని. 28వ అధ్యాయం మొదలు వచ్చినాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఏం గడిచిపోయిందటమ్మా? విశ్రాంతికి తర్వాత ఏమొస్తుంది? ఆదివారం. ఏమ్మా ఇప్పుడు ఆదివారం విశ్రాంతి? ఆదివారం విశ్రాంతి? ఇప్పుడు ఆదివారం విశ్రాంతి అంటున్నారు కదా, మరి ఎవరి మాట ఇది? అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను చెప్పినటువంటి వాటి 2వ భాగం ఏంటట? బైబిల్ ప్రకారము పాపం అనగా ఏమి గమనించారా? పాపం అనగా ఏమి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకే యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? ఇంతకు మనం చదువుకున్నాం కదా, పోయి పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీకు శ్రమ. ఎప్పుడు శ్రమ? నా విశ్రాంతి దినమును మీరు ఎరక్కపోతే, నా విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించకపోతే, నా విశ్రాంతి దినమును మీరు దాన్ని అనుసరించకపోతే మీకు శ్రమ. ఏమ్మా ఏంటి మరిది? ఎవరు చెప్పారు ఈ మాట? అమ్మ మనుషుల మాట లక్ష్య పెట్టదమ్మ దయతో. పరిశుద్ధ గ్రంథమును మాత్రం మీరు ఆచరించండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నది చేయండి. మనుషులు నేను చెప్తే అనుకోండి అమ్మ, నేను నేర్పినా మీరు నేర్చుకోకండి. బైబిల్లో ఉంటే నేర్చుకోండి, బైబిల్లో ఉంటే మీరు ఆచరించండి, బైబిల్లో ఉంటే మీరు చేయండి, బైబిల్లో లేకపోతే మీరు చేయబాకండి. అర్థమైందమ్మా? బైబిల్లో ఉంటే చేయండి, లేకపోతే చేయొద్దు. ఇక్కడ చెప్పినటువంటి మాట, ఈ యొక్క పాపము వ్యక్తిగత స్వభావము. అవునా కాదా? పాపం ఏంటట? వ్యక్తిగత స్వభావము, అంతేనా కాదమ్మా? వ్యక్తిగత స్వభావం అంటే ఏంటి అమ్మా? వ్యక్తిగత స్వభావం అంటే ఏంటి అమ్మ? ఏంటమ్మా ఇప్పుడు చెప్పింది కదా, నాకు నేను సొంతంగా నియమించుకునేది, నేను నియమించుకొని ఆచరించేది, దాన్ని ఏమంటారు? వ్యక్తిగత స్వభావం. ఇది అంతే. వ్యక్తిగత స్వభావమును మనం సాటించుకోవటం వల్ల దేవునికి ఇష్టమైందా అమ్మా? అభిష్టమైనది. దేవునికి ఇష్టలా లేకపోతే అభిష్టలా? ఇష్టలే. అందుకొరకే ఒక చోట ఉంటాడు, ఏమయ్యా నీ శిశువులు అనేక సార్లు ప్రార్థన చేస్తున్నారు, ఏమో చంద్రవ్యాధి పోవట్లేదు, ఏం చేయాలి అంటే, వారు సరిగా ప్రార్థన ఉంటే ప్రార్థన చేస్తారు. ఇక్కడ మొదలు పెట్టారంటే ఎక్కడ వదిలిపెడతారు తెలుసా? ఇక్కడ మొదలు పెట్టారంటే క్రమంలో ఆగుతారు. చూద్దాం ఒకసారి 1వ అధ్యాయం యెషయా గ్రంథము, 1వ అధ్యాయం యెషయా గ్రంథము 15వ వచనం చదవండి. 15వ వచనం చెప్తారు బాలే. మీరు మీ చేతులు చాపుచున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు తప్పుకొందును. ఏం చేస్తారట?
నా కడులను ఇలా గట్టిగా కప్పుకుంటా. చదవండి. మీరు బహుగా ప్రార్థన చేసినను ఏం చేస్తున్నామా ఎరమ గారు? ఇప్పుడు ఏమంటాడు ఆయన? దేవుడు చెప్తున్న మాట ఏంటి? మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకంటాడు అన్నమాట? చదువురా. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఏంటి అవి? పాపం అనే వ్యక్తిగత స్వభావంతో నింపబడినటువంటి రక్తము. మిమ్మల్ని కడుగుకొనుడి. వాటిని కడగాలన్నట. అక్కడ ఆగుదాయి. దేంతో కడగాల? వాక్యముతో శుభ్రపరచాలి. అవునమ్మా. వాక్యముతో కడగబడినప్పుడు శ్రమలో ఉన్నారు చూసారా? ఏ శ్రమ మన దగ్గరికి రాదు, ఏ అపాయం మన దగ్గరికి రాదు. 13-14 వచ్చిన చదవండి ఒకసారి. అందులోనే నైవేద్యములు వ్యర్థము. మీరు పెట్టే నైవేద్యములు నాకు వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించును. నాకు అవి అసహాయము పుట్టించును. ధూపార్పణము. ఇదట ధూపార్పణము. గట్టి చదవాలా? ధూపార్పణను దాన్ని ఇకను తేకుడి. దాన్ని ఎక్కడో మీరు తేకుడి. అమావాస్య విశ్రాంతి దినము సమవకుట ప్రకటనము జరుగుతున్నది. పూట ప్రకటన జరుగుతున్నది. అమ్మా ఏంటి ఇప్పుడు ఏమర్థమైంది మీరు చెప్పండి? విశ్రాంతి దినములను, అమావాస్య దినములను, పండగ నియామక కాలములను, మనుషులు నియమించుకున్న నియామక కాలములను ఏం చేశాడట? మళ్ళొకసారి చదవమ్మా, గట్టి చదవాలా? నైవేద్యం అంటే ఏంట్రా? ఇప్పుడు చెప్పండి మీరు అన్నమ్మ గారు. అమ్మ ఇప్పుడు సునీతమ్మ చెప్తారు. నైవేద్యం అంటే ఏంట్రా? మొన్నటిదాకా పూజలు చేసిన వారు ఎవరు? చేశారా? కదమ్మా. దేవుడికి అర్పించే అదే అర్పణాలు కదా, దాన్ని ఏమంటారు? నైవేద్యములు అంటారు కదా. ఇప్పుడు దేవునికి మనం అర్పించవలసినటువంటి నైవేద్యములు ఏంటి? మనం అర్పించే నైవేద్యములు ఏంటి అమ్మా? ప్రార్థన. ఎలాగవుతుందో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 1వ వచనం చూడండి. యావే నీకు మొరపెడుచున్నాను, నా యొద్దకు నువ్వు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. అమ్మా ఇక్కడ చూడండి, బాగా గమనించాలి. ఇక్కడ నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులు వెతుట సాయంకాలము నైవేద్యము వలెను నీ దృష్టికి. హల్లెలూయా. అందరూ గట్టిగా పరమతండ్రి స్తోత్రం. ఏం చెప్పాడు ఇక్కడ? మీ నైవేద్యములు నాకు ఏంటట? వ్యర్థములు. ఏమి అర్థములు? నైవేద్యములు ఏంటి? నైవేద్యములు అర్పించేది అమ్మా. ఇక్కడ వాక్యము ఒకటి చెబుతుంటే మనం ఒక రకంగా మనం అర్పిస్తుంటే సరిపోతామా అమ్మా? అప్పుడు మనకి ఏమొస్తుంది? పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా? పాపం వస్తుంది. మరి అప్పుడు దేవుడు వింటాడా? పోనీ ఆయన ఆకిస్తాడా? వద్దాక మొరపెడతారు, ఆపదొచ్చి తండ్రి తీసి అంటే పోదు. ఎందుకని? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ పాపం చేసినట్టు కనపడుతుంది కదా. పాపం ఎట్లా? పాపం అనగా ఏంటట? ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు రాసిన రాత ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించడమే పాపము. అంతేగా, దాన్ని అతిక్రమించడమే పాపము. ఆ పాపం మన మరణం దగ్గర తీసుకెళ్తుందట. ఆ పాపం ఎక్కడ తీసుకుపోతుంది? మరణం దగ్గర తీసుకుపోతుంది. 6వ అధ్యాయం రోమపత్రిక 23వ వచనం. తొత్తరబది 6వ అధ్యాయం 23వ వచనం. నేను ఇంకా 2, 3 నేను 4 ఉన్నా. తొత్తరబది. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. హల్లెలూయా. పాపము అంటే అతిక్రమము ద్వారా వచ్చినటువంటిది పాపం ద్వారా వచ్చేది మరణకరమైన
క్రియ. ఇది అమ్మా, ఇది అంత తరగలపడి, ఇది స్వాభావికమైనటువంటి లక్షణాలు, స్వాభావికమైనటువంటి లక్షణాలు అంతే. ఈ స్వాభావికమైన లక్షణాలను మనం చేసుకుంటూ దేవుడు మాట వింటలేదంటే బాగుంటుందమ్మా. ముందు దేవుని మాట మనం వింటేగా, నిజమా కాదయ్యా? ఏయా, అవునా కాదా? దేవుని మాట మనం వింటే కదా ముందు, అవునా కాదా? మన మాట దేవుడు వింటాం కాదు, దేవుని మాట ముందు మనం వింటే కదా, అవునా కాదమ్మా? చెప్పేవాడికి ఉండదు, దాన్ని అనుసరించే వారికి ఉండదు. ఇప్పుడు నన్ను కూడా అనుకున్నానా లేదమ్మా? చెప్పేవాడిని నేనా కాదా? ఇప్పుడు నన్ను అనుకున్నానా లేదా? చెప్పేవాడికి నాకు లేదు, వినేవాడికి మీకు లేదు. అందుకే అతిక్రమం అని అనుకుంటాం. ఇక్కడికి వచ్చేస్తే ఇకపోతే ఇక్కడ 3వ దాంట్లో ఉంటాడండి. అక్కడ అర్థం సంతోషకరమైనటువంటి జీవమునకు పరిపూర్ణ మార్గం అట. ఏదట? సంతోషకరమైన జీవమునకు. సంతోషకరమైన జీవం అంటే ఏంటి? సంతోషకరమైన జీవం అంటే ఏంటి చెప్పండమ్మా. సంతోషము, దానికి కారణము జీవము. అర్థమైంది కదా? తర్వాత పరిపూర్ణ మార్గదర్శి అంట. ఆ జీవము పరిపూర్ణ మార్గదర్శి అంట. కొంతమంది అచ్చట, కొంతమంది ఇచ్చట, కొంతమంది అదిగో, కొంతమంది ఏదనుకున్నా పర్వాలేదు, కానీ దేవునికి మాత్రం అనుకూలంగా అనుకోవాల్సిందే తప్ప మన ఇష్టార్థంగా చేస్తే ఏమైంది? స్వాభావికమవుతుంది, అది పాపం అవుతుంది. అవునా కాదా? అబ్బా, అలాంటి అయ్యగారు చాలా ఇది, అలాంటి సంఘం చాలా పెద్దది అంటుంటారు. కానీ సంఘం పెద్దదే, తప్పు లేదు. అయ్యగారు గొప్పవాడే, తప్పు లేదు. కానీ ఆచరించడం తప్పు, అర్థం చేసుకోవడం తప్పు, అనుసరించడం తప్పు. మనుషులు తప్పు కాదు, ఆచరణ పద్ధతులు తప్పు. ఈ తప్పు మార్గాలు మనం ఏం చేస్తున్నాయంటే తప్పు దావ పట్టిస్తున్నాయి, తప్పుడు మార్గాన్ని నడిపిస్తున్నాయి, తప్పుడు జీవం లేని శవం రూపంలో మనం చేస్తున్నాయి. అందుకొరకే అవ్వాదాములు పాపం చేసినప్పుడు వారు మరణించిన వారి ఆత్మానుసారమైన మరణానికి సంబంధించిన వారే కానీ జీవ మార్గులు కాదు వారు. అందుకొరకు ఇక్కడ 4వ భాగంలో పొద్దాయి ఇక్కడ. అందుకే అంటే ఇక్కడ నాకు చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక అబద్ధం వలె అది పాపం అవుతుందట. అది ఎత్తి చూపే స్వాభావికాన్ని తెలియపరుస్తుందట. అది ఎత్తి చూపే అటువంటి స్వాభావికమును, మనం ఎత్తి చూపే పాపాన్ని స్వాభావికమును చేస్తుంది, స్వాభావికంగా చూపిస్తుంది. ఎవరు చూపిస్తారు అని? ఎవరమ్మా చూపించేది? మనుషుడా, దేవుడా? అమ్మా గట్టిగా చెప్పాలా మాట్లాడేవారు? దేవుడు. ఇప్పుడు మనము ఈ సన్నిధికి దేవుని కోసం వచ్చావా, మనుషుల కోసం వచ్చావా? దయచేసి నా కోసం అయితే ఎవరు రావద్దు. నేనేమి మిమ్మల్ని చేయలేను. ఒకటి తెలుపు కానీ ఒకటి నలుపు కానీ చేయగలనా అమ్మా? అమ్మా చేయగలనా? నా తండ్రి నిజంగా నా పక్షంలో ఉండి ఆయన చేస్తేనే నేను చేయగలను తప్ప నేను ఏమీ చేయలేను. కొంతమంది అంటుంటారు, పోయి నేను బాగు చేశాను, పోయి నేను స్వస్థపరిచాను. అసలు నువ్వు ఎవడోరా బాబు? నువ్వు ఎవడు అసలు? నీ జ్వరం వస్తే జ్వరం పోగొట్టుకోలేవు, నువ్వు స్వస్థపరిచావా? రేపు మరణం నీకు ఎప్పుడు వస్తుందో నీకు తెలవదు. నువ్వు ఎదుటి వారి యొక్క మరణాన్ని గురించి చెప్తావా? చెప్పింది ఎవరు అమ్మా? చెప్పింది ఎవరు? అంతే, మనుషుడు కాదు. కొంతమంది ప్రవర్తిస్తుంటారు, ఏమని తెలుసా? ఓయి సంజయరావు పలానా, ఓయి గీతల చొక్కా, తెల్ల చొక్కా రా. ఏంది ఇదంతా? ఒక ఆయన నేను అడిగాను, తెల్ల చొక్కా గీతల చొక్కా రా అని చెప్పాము, నిజమే. కానీ ఏసే పుట్టినరోజు ఎప్పుడు అన్న ఆయన అక్కడగా పట్టుకొని, ఓయ్ డిసెంబర్ 25 దా అన్న. నేను నోరు మూసుకున్నాను, అప్పటికి నోరు మూసుకొని పక్క వెళ్ళిపోయాను. ఇక నేను ఆయన హెచ్చరించదలుచుకోలేను. ఇప్పుడు ఏం తెలిసింది నాకు? అసలు బైబిల్ ఏమీ తెలవదని నాకు అర్థమైంది. అంతే కదమ్మా? ఎక్కడన్నా డిసెంబర్ అయినా బైబిల్ ఎక్కడన్నా ఉందా అమ్మా? అమ్మా మరి
నేనేమన్నా చెప్పడానికి డిసెంబర్ 25 అని చెప్పడానికి స్వాభావికమా కాదమ్మా? ఏమ్మా స్వాభావికమా కాదా? అంటగట్టాలి నువ్వెవడు అసలు? దాన్ని నియమించి చెప్పేటోడు నువ్వెవడు అసలు? సమాధానం లేని ప్రశ్న కదమ్మా అది. తెలవదు. ప్రవచిస్తారు, ప్రవచనాలు చెప్తారు, కానీ ఇది తెలవదు. అంటే ఇప్పుడు ప్రవచించింది ఎవరు, చెప్పింది ఎవరు? యేసయ్య ఫలాన్ని చెప్పాడు నాకు ఎట్లా, మరి ఇది చెప్పడా? అమ్మా వసంత నువ్వు ఇట్లా నువ్వు పలాని బస్ ఎక్కుతున్నావు అని నేను చెప్పాను కదా, చెప్పినా లేదా? మరి ఇదేం తెలుసు? వసంత బస్ ఎక్కేది తెలుసు, వసంత కానుక పెట్టకపోయేది తెలుసు, వసంత సమర్పించవలసిన దశంభాగాలు తెలుసు, కానీ తెలవదు. నిత్యం 24 గంటలు చదువుతున్న బైబిల్లో అర్థం మాత్రం తెలవదు, అక్షరం తెలవదు. మరి ఇంకేం తెలుసు? 10 మంది పోయే మార్గం తెలుసు. అందుకే ఒక సామెత ఉంది, అన్ని నక్కలన్నీ ఒక చోట పోయి బంధం పట్టుబడిన తర్వాత ఒక నక్కాడ చిన్న కథ చేసుకొని పోతాడట. అన్నీ పోతుంటే పిల్ల కథగా నిలబడి అన్నదట, బొమ్మ పెట్టిన కథలో నుంచి నువ్వు వస్తున్నాయి, బొమ్మ పెట్టిన కథలో నువ్వు వస్తున్నావు అన్నదట. అంటే ఈ రోజులు ఉన్నటువంటి నక్క సామెత లాగానే ఉన్నాం, నక్క సామెత లాగానే ఉన్నాం తప్ప దైవికంగా ఆత్మానుసారంగా వాక్యానుసారంగా జీవితంలో లేవు. అందుకొరకే మనము ఇంతమంది మీరు ఎవరైతే ఈ విధంగా వింటున్నారో దాన్ని అనుసరిస్తే నాతో పాటు మీరు ఎక్కడుంటారు? ఎవరన్నారు అన్నమాట? గతము వాళ్ళకి తెలవదా? యాషోమిసేవారు సెలవులో ఉండు ఆవనుడు ఒక దొంగతో ఆవనుడు, నిశ్చయా నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే మాకు కట్లు తెంచు, మమ్మల్ని సెలవు మీద దించు, మాకు ఈ బంధకాల నుంచి తొలగించు. నువ్వు దేవునికి నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే ఈ అపాయాన్ని తొలగించలేవా అంటాడు. మరొక ఆయన ఏమంటాడు, ఒరే నీచుడా, మనకి ఈ యొక్క సాక్ష్యం మనకి న్యాయమే, మనం దొంగలం సోర్లు మన సరే, ఆయన నిలువలో ఏ పాపం ఎరగిన వాడు ఈ శిలవ మరణం మరణించడం అది సరైందేనా? కాదు. అందుకు ఆ మాట చెప్పి ఆయన అంటాడు కదా, అయ్యా దైవ కుమారుడా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అంటాడా అన్నప్పుడు ఆయన ఏమంటాడు, నేడు నీవు నాతో పరదేశులో ముందుగాక. పరమ తండ్రి స్తోత్రం. ఎంతమంది తెలిసి ఈ మాట? ఎంతమంది చదివారు ఈ మాట? ఎందుకు చెప్పట్లేదు? మరి తెలుసుకున్న వాళ్ళు చెప్పండి దయతో. ఎందుకంటే బైబిల్లో ఒక 2 శత్రువుగాడు, వాడు నోరు మూతడాట, మాట్లాడేడట, కార్యమును చేయనేడట. చూద్దాయి 5వ కొత్త ఇక్కడ అంటాడు, ఆ కాలమున ధర్మశాస్త్రము పాత నిబంధన కాలంలో మాత్రమే పరిమితమైందట. పాత నిబంధన కాలంలో మాత్రమే పరిమితమైందట. మరి కొత్త నిబంధనలు లేదా? ఆజ్ఞలు లేవా? ఏమ్మా కొత్త నిబంధనలు ఆజ్ఞలు లేవారా? ఏమ్మా ఎవరు మాట్లాడలేదేంది? ఏమంటేది ఇంకా ఇక లేవా అమ్మా? దయతో మళ్ళా నేర్చుకోవాలమ్మా. మనం పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు అయితే ఉన్నాయో కొత్త నిబంధనలు మళ్ళా అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఎస్, కొట్టేసింది నిజమే. ఇది రూపకమైన ప్రశ్నేశ్వరం ఒకే ఇది రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును కొట్టివేశారు. ఇది రూపకం అంటే ఏంటి? ఇది రూపకం అంటే ఏంటి? ఇది రూపకం అంటే ఏంటి? చెప్పండి అమ్మా. సరే నువ్వు చెప్పిన దాన్ని మంచిదే, కొట్టివేసి నువ్వు చూపిస్తా. చదవండి త్వరగా, నాకు స్పీడ్గా ఉండాలా లేదా నేనే చెప్తాను. చూడండి, నేను ముందుకు రాలేదు గబగబా. పిలువబడిన వారు లూకా సువార్త 22వ అధ్యాయం 22వ వచనం చదువుకోకుండా రాసుకోండి. అలాగే ధర్మశాస్త్రం ఇక్కడ చూడండి, బాగినండి. ఇది రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రం అని పిలువబడింది. అది ఎలాగనట? ఎక్కడ? ఎఫెసీ 2:14-15. ఇక పోతే 3వ దానికి వచ్చేస్తే ఇక్కడ అంటున్నటువంటి మాట, ఒక గ్రంథములో మోసే చేత రాయబడిన అన్నాడు.
మోషే ద్వారా రాయించినటువంటి ఆజ్ఞలు ఎంతమంది నేను చెప్పాను మీకు. ఏం చెప్పాను? దేవుడు వేలుతో రాసిన ఆజ్ఞలు ఏంటమ్మా? అంత తరగాలి అవ్వాలా? అది మరి ఇంకా 603 ఆజ్ఞలు ఉన్నాయిగా. మరి అయ్యో రాశారు మా ఎట్టినమ్మా? అవి శాసనం గల ఆజ్ఞలు కావా? అయ్యో రాసిన ఆజ్ఞలు కావా? రాశారు కానీ మనుషులు రాశారు కదా. అవునా, మనుషులే. మరి 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? దేవుడు. మరి 10 ఆజ్ఞలు కొట్టేగా. చేపిస్తా రాశాడు. ఆగు 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 ఒక మరొకసారి నిర్గమకాండం మరొకసారి బాగా చెప్పావు. తొందరగా అమ్మ మీకు ఏమన్నా అభిష్టంగా ఉందా అమ్మా? ఎక్కడ మా కాండం 20 మొదటి వచ్చిన నుంచి అమ్మా ఏం చెప్పాడమ్మా? దేవుడు యాజ్ఞలను ఎవరికి చెప్పాను అంతే కదమ్మా. తర్వాత నీ దేవుడు నేనే, యెహోవాను నేనే దాసుడు గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించిందని. ఇక్కడ ఆవుదాయి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఎవరు రాశారు? దేవుడే. మరి కొత్త నిబంధన లేదా? మొదటి ఆజ్ఞ అదే కదా. అలా రాకుతుంది. మన దేవుడు అది కాదు తల్లి. నువ్వు చెప్పే 2 ఆజ్ఞలు ఏంటో తెలుసా అన్నది? దేవుడు ప్రేమించాలి, నేను వాళ్ళంటే భగవాన్ని ప్రేమించాలి. మరి అది ఒకటే కదా. 2 ఒకటే కదా. మరి రెండింటి కలిపి 2 ఒకటైనప్పుడు 2 విధాలు చూపిస్తారు ఎందుకు? ఆ యాజ్ఞలన్నీ కొట్టేసి కదా. ఏ ఆజ్ఞను కొట్టేశాడు? ఇవన్నీ ఏంటండి? పాత నిబంధన. అసలు పాత నిబంధన ఆజ్ఞ అంటే ఏంటి? అసలు పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు అంటే ఏంటి? టైం ఎంత చూపది? ఎన్ని ఆజ్ఞలు ఏంటండి? పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ మొత్తం ఎన్ని? ఇటేనో నాకు తెలిసి 10. కొన 603